పవనిజం ప్రతాప్ పాపమయ్య అమాయకుడు. ఉం? ఏదో తెలియక స్టేజ్ మీద ఏదంటే ఇది వాగేసి ఇప్పుడు ప్రస్తుతానికి అపాలజీ చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. సరే అపాలజీ చెప్పిన తర్వాత ఏమన్నా మారినాడంటే అది లేదు, మళ్ళీ యథావిధిగానే నన్ను ఏం చేస్తారు మీరు. ఉం? నేనైతే నా సత్యంత వరకు నేను పవన్ కళ్యాణ్తోనే ఉంటా, నన్ను చంపిన నేను పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తాను అని ఒక వీడియో అయితే మళ్ళీ వదిలినాడు అనమాట. ఆ వీడియో కూడా చూడండి, మీరు ఇక్కడే యాడ్ చేస్తా. జై జనసేన. నేను మీకు భయపడినానా? నిన్న పూర్తి వీడియో చూడండి. అది మీకోసం మీకు నచ్చినట్టు క్లిప్పులు కట్ చేసుకుని పెట్టుకోవడం కాదు. సారీ 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 అని చెప్పి నాది మొత్తం మీకు దమ్ముంటే పూర్తి వీడియో చూడండి. అది పూర్తి వీడియో చూడండి. నేనేమన్నాడా ఆ స్టేజ్లో అంత పెద్ద సభలో అక్కడ కూర్చునే తోళ్ళకి, చిరంజీవి గారు అంత పెద్ద సభలో వాళ్ళకి నేను సారీ చెప్పినాను. అక్కడ కూర్చునే వైసీపీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, ఓకే, మీ ప్రతి వైసీపీ వాళ్ళకి చెప్తున్నాను నేను కూడా. ఇప్పటి నుంచి మీరు నన్ను రాజకీయాలకి దీనిలోకి నేను ఫస్ట్ నీ సాంగులు వేసుకునేతాన్ని. ఇప్పుడు మీరు నన్ను గెలిగినారు కదా, నేను బూత్ మాటలు మాట్లాడినా? బూత్ మాటలు మాట్లాడినా? ఏం మాట్లాడినా అక్కడ నేను ఓన్లీ డైలాగ్ పరంగానే చెప్పినా. మీరు అవన్నీ వద్దు. ఇప్పుడు మీరు నా నంబర్ కూడా తెలియకపోతే 9704392991 నా నంబరు. సగం మంది ఫోన్ చేస్తానే ఉన్నారు అప్పటి నుంచి. ఇది పూర్తి నంబర్ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది పూర్తి నంబర్ రిపీట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు పెట్టుకోండి. ఇప్పుడు ఏందో ఆంధ్రాకి వస్తే ఏందో చేస్తా ఉంటారు కదా, కళ్యాణ ఫ్యాన్స్ జన సైనికులంతా ఏమవుతున్నారా మీరందరూ నిజంగంటే? ఇంత దారుణంగా తిడతా ఉంటే, ఇంత ట్రోల్ చేస్తా ఉన్నారు నిజంగంటే. ఒక కళ్యాణ అభిమాని నిజంగంటే మీరు ఏం చేస్తున్నారు మీరందరూ అని నేను తప్పు మాట్లాడినా? నేను కళ్యాణ కోసం ఇప్పటికి చెప్తున్నాను, నా ప్రాణం బయలేసింత లేదు, అస్సలకి భయపడే ప్రసక్తే లేదు. రాసుకోండి మీరు. నిన్న చూస్తా ఉన్నాను ఆయన ప్రదీప్ రెడ్డి ఆయన నవ్వుకుంటా వ్యక్తులు నవ్వుతా ఉన్నాడు ఆయన. నవ్వుకుంటా ఏం పెడతారా మీకు ఏం పెడతారా వాళ్ళు? సినిమా వాళ్ళు అంటే సినిమా వాళ్ళు లేకపోతే కరోనా టైం అప్పుడు ఎవరంతా ఆదుకైనది? వాళ్ళు కదా ఆదుకైనది? వాళ్ళు కదా హీరోలు కదా ఆదుకైనది? మీరు ఆదుకైనారా? నేను ఒకటే చెప్తున్నా, మీరు కూడా పద్ధతిగా మాట్లాడితే నేర్చుకోండి ఇప్పటి నుంచి. మీరు కూడా ఏదో చెప్పి మీరు ఏదో భయపడి మేము ఎందుకు భయపడతాం? మీకు దమ్ముతో నిలబడడం ఇప్పుడు కూడా. సరే సై అంటే సై. ఇప్పుడు మీరు నన్ను రెచ్చగొట్టారు కదా, మీరు కూడా కళ్యాణ ఫ్యాన్స్ మీరు కూడా రాండి, బయటికి రాండి. ఒక వ్యక్తిని ఇంతలాగా చేస్తా ఉంటే మీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ ఇంట్లో కూర్చొని ఏదన్నా చూస్తా ఉన్నారా? ఊకే అదే ప్లేస్ లో మీ ప్లేస్ లో నా ప్లేస్ లో మీరు ఉంటే నేను అట్లే చేస్తుంటే ముందుకు వచ్చి మాట్లాడతాను. నేను ముందుకు వచ్చి మాట్లాడినా కూడా అంత పౌరుషం, అంత పిరికితనం చచ్చిపోయిందానికి రాదా మీరు? కళ్యాణన్న కోసం ఇప్పటికీ కాదు ఎప్పటికీ కాదు, నా ప్రాణం పోయినంత వరకు సరే నేను ఆయన గురించి పోరాటం చేస్తానే ఉంటా, ఆయనతోనే ఉంటా. మీరందరూ ఏదో కూర్చోబెట్టి మాట్లాడుకుంటా పిచ్చి మాట్లాడుతున్నారు. ఫోన్లు చేస్తే భయపడతాం అనుకున్నారా మీరు? ఇంత సీన్ ఏం లేదు ఇక్కడ. నాది కూడా రాయలసీమనే, మర్చిపోద్దండి. నాది కూడా రాయలసీమలోనే పుట్టాను నేను కూడా, కర్నూలు డిస్టిక్ లోనే పుట్టాను నేను కూడా. ఏదో కడప నుంచి ఏదో మాది కడప, మీది కడప అయితే నేనేం చేయాలా? మీది కడప అయితే నేనేం చేయాలా? నన్ను రెచ్చగొట్టినారు కదా ఫస్ట్ నన్ను ఈ రాజకీయాలకు లాగినారు కదా. ఇప్పుడు మీరు చూస్తా, ఇది కూడా కళ్యాణ దృష్టికి పోయింది ఆల్రెడీ. ఆయన కూడా బాగా సమర్థించినారు. నిజంగంటే థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత నాకు నిజంగంటే మీరు చెప్పినట్టే చేస్తాం. నిజంగంటే పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగానే మాట్లాడతాం. వాడు ఏందిరా అని అంటే పబ్లిక్ గా మీరైతే ఏదైతే చెప్పినారో ఇంటర్వ్యూలో, పాత ఇంటర్వ్యూలో అదే చేస్తామన్నా. మీ భంగానికి మేము ఆటంకం ఎప్పటికీ కలిగే ఉన్నా. నా గురించి మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే పద్ధతిగానే ఉన్నానన్న. ఆ రోజు చెప్పిన డైలాగ్ మాత్రం నేను ఆన్ ది స్పాట్ లో చెప్పినాను. డైలాగ్ అది ఆన్ ది స్పాట్ లో చెప్పినాను. దానికి కూడా అక్కడ సభలో కూర్చున్న వాళ్ళందరికీ సారీ ఏమనుంటే క్షమించండి. నేనేదో మీకేదో మీరు తొడలు కొట్టుకొని కాదు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటికీ భయపడరు, కళ్యాణ్ ఫ్యాన్స్ భయపడరు, ఎవ్వరు భయపడే ప్రసక్తే లేదు. ఇది ఓకేనా? జాగ్రత్త, ఓకేనా? ఇప్పుడు మీకు జాగ్రత్త. ఇప్పుడు జై హింద్. వీడియో మొత్తం చూసిన తర్వాత నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇతను మాట్లాడిన మాటలు ఇవన్నీ ఒక పక్కనైతే, జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఈయన మాట్లాడిన స్టేజ్ ఏదైతే ఉందో అది సరైన స్టేజ్ అయితే కాదు. అక్కడ మీరు మాట్లాడాల్సింది ఏంది? చిరంజీవి గారి బర్త్డే గురించి, చిరంజీవి గారు ఏం చేసినారు, ఎట్లా ఎదిగినారు, ఫస్ట్ నుంచి చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టార్గా ఎట్లా ఎదిగినాడు అనేది మీరు చెప్పుకోవాలి. అది బాగుంటుంది. ఎందుకంటే ఆయన బర్త్డే సందర్భంగా మీరు పెట్టుకునే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే. అంతేగాని అది వదిలేసి
నేను పవన్ కళ్యాణ్ మాదిరి యాక్టింగ్ చేస్తా, పవన్ కళ్యాణ్ డైలాగులు చెప్పుకుంటా నేనని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇది చేయాలనుకుంటే అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు అది. మీరు మాట్లాడిన స్టేజ్ ఏదైతే ఉందో అది సరైన స్టేజ్ కాదు, సరైన టైం కూడా కాదు. సో దయచేసి ఈ విషయాన్ని ఇంతటితోనే వదిలేసి వాళ్ళకి అపాలజీ చెప్పేసి అంతటితో సర్దుకునింటే బాగుండేది. మళ్ళీ ఒక వీడియో పెట్టేసి నేను భయపడడం లేదు, నన్ను ఏం చేసుకుంటారు, నన్ను మా బొచ్చు బిక్తారు అది ఇది అని చెప్పడం, ఇది అన్ఫార్చునేట్గా ఇది ఎంత దూరం పోతుందో కూడా తెలియదు. మొత్తానికైతే మన పవనిజం ప్రతాప్కు ఖచ్చితంగా బయటికి పోతే ఎవరొకరు ఖచ్చితంగా కొడతారు, వైసీపీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో దాన్ని ముందు చూద్దాం ఏం జరిగేది. ప్రస్తుతానికైతే కాంట్రవర్సీ జరుగుతూ ఉందన్నమాట.